విశాఖ జిల్లా పెందుర్తి మండలం జ్యోతిరావు ఫూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై అటెండర్ లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. హోమోసెక్సువల్ అయిన అటెండర్ లోకేష్ తనపై లైంగిక దాడి చేశాడని ఒక విద్యార్థి లిఖితపూర్వకంగా పాఠశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ నరసింహారావు విద్యార్థులతో మాట్లాడారు. వారి నుండి లిఖితపూర్వకంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. విద్యార్థులకు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. చేస్తున్నారు. మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద మీరు మీ ఉద్దేశం చెప్పండి. అసలు నేనైతే అలాంటి పనులు చేయించలేదు. అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మీ మీద చెప్తున్నారు ఆరోపణలు. అంటే ఇంతమంది ఉండగా మీ మీద ఎందుకు ఇంత? సార్ అది ఎవరో కావాలని చేస్తారు. కావాలంటే ఎలా, ఏ విధంగా అండి? అంటే నా మీద గిట్టలు వాళ్ళు చేస్తారు సార్. అది మీకు అనుమానం ఉందా ఎవరి మీద? ఉంది సార్. దాని వెంటనే స్కూల్కి వచ్చి నేను మీ పిల్లలందరినీ ఎంక్వైరీ చేసి రాత్రి 12 గంటల వరకు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఇండివిజువల్గా రిపోర్ట్స్ తీసుకున్నాను. ఆ రిపోర్ట్స్ అన్నీ మా సెక్రటరీ గారికి నేను రాత్రి ఫార్వర్డ్ చేసేసాను. అది సో నా వరకు చేయవలసిన కార్యక్రమం అంతా నేను చేసేసాను. అది అసలు ఏం జరిగింది సార్? అంటే మా దగ్గర ఉన్న అటెండరు ఒక విద్యార్థిని హెరాస్ చేసే పాడు చేసాడు, ఇబ్బంది పెట్టాడు ఈ రకంగా అని చెప్పి వాళ్ళు ఒక స్టూడెంట్ చెప్పారు. ఒక స్టూడెంట్కి చెప్తే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడట. ఆ ఫ్రెండ్స్ని అందరినీ ఒక్కొక్కరిని అడిగేటప్పుడు ఒక అతను నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదండి అని అడిగితే ఎవరిని ఇబ్బంది పెట్టాడు అంటే అప్పుడు అసలు కుర్రాడు పేరు చెప్తే అప్పుడు వాడిని అడిగితే అప్పుడు వాడు విషయం చెప్పాడు. వాడు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు చెప్పలేక. నువ్వు చెప్పలేకపోతే కాగితం మీరు రాసి అయినా అన్నాను నేను. వాళ్ళు ముగ్గురు చేత కాగితాలు తీసుకుని అవన్నీ మా సెక్రటరీ గారికి, అలాగే ప్రతి సెక్షన్ నుంచి పిల్లల రిపోర్ట్స్ అవి కూడా రికార్డు కూడా చేసాం. పిల్లల రిపోర్ట్స్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా మా సార్కి పంపించాము. ఇంకా వెయిటింగ్ ఫర్ సెక్రటరీస్ ఆర్డర్ సార్. ఇది ఈ మధ్యనే చెప్పారు సార్ నాకు. లోకేష్ అంటే దసరా నుంచి అని చెప్పేసి అదే దసరా నుంచే చెప్పారు నాకు కూడా. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జ్యోతిరావు ఫూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై అటెండర్ లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. హోమోసెక్సువల్ అయిన అటెండర్ లోకేష్ ఒక లైంగిక దాడి చేశాడని ఒక విద్యార్థి లిఖితపూర్వకంగా పాఠశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ నరసింహారావు ఎంక్వైరీ చేయగా మిగిలిన కొంతమంది విద్యార్థులు కూడా తమపై కూడా అటువంటి అటెంప్ట్ జరగడం జరిగిందని వాళ్ళు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ మూర్తి. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్నటువంటి నరవలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, గురుకుల పాఠశాల, ఇది బాయ్స్ కి సంబంధించి ఉంది. ఎందుకంటే విద్యార్థులకు మరింత ఉన్నత చదువులు చదివించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పేదలందరినీ కూడా మంచి విద్యార్థులుగా తయారు చేయడంతో పాటు వీళ్ళు రానున్న రోజుల్లో భవిష్యత్తును మంచిగా సరిదిద్దుకునేందుకైతే మాత్రం అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది చేసే తప్పిదాల కారణంగా అయితే మాత్రం విద్యార్థులు అయితే చాలా వరకు నరకయాత్ర అనుభవిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బాలుర పాఠశాలలో ఎవరైతే లోకేష్ అని చెప్పి అటెండర్ ఉన్నారో ఈయన చేసే అకృత్యాలు అయితే మాత్రం విద్యార్థులను బాగా బాధించిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే లోకేష్ అనే అటెండర్ ఉన్నాడో ఈయన క్యాజువల్ అయితే దీనికి సంబంధించి ఈయనైతే మాత్రం పిల్లలతో అయితే కనుక హోమోసెక్షువల్ గా దీంతో పాటు పాల్గొనాలంటూ వీళ్ళ మీద ప్రజలతో తీసుకురావడం జరిగిందంటే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు కూడా ప్రిన్సిపల్ నరసింహారావును దీనిపై కూడా పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే లోకేష్ ఉన్నాడో లోకేష్ కంటిన్యూస్ గా ఇక్కడ బాలుర పాఠశాలలో ఉంటాడు. ఈయన ఈ వ్యక్తి చేసేటటువంటి పనుల కారణంగా అయితే మాత్రం విద్యార్థులు అయితే మాత్రం అల్లాడిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన దగ్గర ఉన్న మొబైల్లో పిల్లలకు అంటే ఇక్కడ అప్ టు 10th క్లాస్ వరకు ఇక్కడ పిల్లలందరూ ఉంటారు. అయితే వీళ్ళకి ఈ అటెండర్ లోకేష్ అయితే కనుక ఈ మొబైల్లో కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలను చూపించి వారిని లైంగికంగా వేధించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇటువంటివి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ప్రిన్సిపల్ కూడా దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రిన్సిపల్ నరసింహారావును మీడియా ప్రతినిధులు అడగగా అయితే దీనిపై ఇప్పటికే మేము ఉన్నతాధికారులకు అయితే మాత్రం లెటర్ రాయడం జరిగిందని, దీనికి సంబంధించి ఇంకా అక్కడి నుంచి ఎటువంటి
యాక్షన్ లేకపోవడంతో అయితే మాత్రం ఈ లొకేషన్ అయితే మాత్రం ఇలా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ ఎవరైతే నరసింహారావు ఉన్నారో ప్రిన్సిపల్ ఈయనైతే పూర్తి స్థాయిలో అటెండర్ పై అయితే మాత్రం చర్యలు తీసుకోవచ్చు, కానీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న దానిపై అయితే మాత్రం సంశయంగానే ఉంది. ఎందుకంటే ఒక అటెండర్ ఇటువంటి అకృత్యాలకు పాల్పడడం ద్వారా విద్యార్థులు అయితే మాత్రం మానసికంగా క్షోభకు గురయ్యే పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తున్నట్టయితే కనుక విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం కానీ పొక్కినట్టయితే కనుక విద్యార్థులను అక్కడ చదివించేందుకు కూడా తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేస్తారు. అంటే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సుమారు 450 మందికి పైగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇబ్బందులకు పడే అవకాశం ఉంది. వీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పాఠశాలలో జరుగుతున్నాయని తెలిస్తే కనుక ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థులు వెంటనే మానిపించి చదువు లేకపోయినా పర్లేదు కానీ మంచి ఉన్నత ఆశయాలతో పెరగాలనే సదుద్దేశంతో అయితే మాత్రం ఇంటికి కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు ప్రిన్సిపల్ నరసింహారావు దీనిపై కఠిన చర్యలు తీసుకోలేదు అన్న దానిపై అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం విచారణ జరిపినట్లయితే దీనిపై అయితే మరిన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుందా లేదంటే కనుక తూతూ మంత్రంగా దీన్ని వదిలేస్తారన్నది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.